నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. రిటర్న్ గిఫ్ట్ అదిరిపోలా, మున్సిపల్ రిజల్ట్ బాగుందా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ని, అలాగే తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఇద్దరినీ కూడా అడుగుతున్నట్టుగా, అంటే రిటర్న్ గిఫ్ట్ అదిరిపోలా, మున్సిపల్ రిజల్ట్ బాగుందా అని చెప్పేసి ఆయనే అడిగితే ఎలా ఉంటుందా అన్నట్టుగా నేను ఈ తమ్నేల్ కూడా పెట్టాను. ఎందుకని అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా ఇదే మాట మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్కి చంద్రబాబు నాయుడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరొక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పేసి. ఎందుకు అనే వివరాలు నేను పూర్తిగా తెలియజేస్తాను మీకు. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అయితే ఇక్కడ ముందు మనం ఈ వీడియోలో ఈ తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్ గురించి, ఈ రిటర్న్ గిఫ్ట్ల గురించి మాట్లాడుకోవాలంటే మనం ముందుగా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవాలి. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డ మీద. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేది, అంటే ఆంధ్ర తెలంగాణ కలిసే ఉండేవి, విడిపోలేదు. 1983 ఆ టైంలో, 82లోనే కదా పార్టీ అనౌన్స్ చేసింది. సో 82లో అనౌన్స్ చేసిన తర్వాత 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు ఎన్టీ రామారావు. సో అయితే ఎన్టీ రామారావు ఈ పార్టీని అనౌన్స్ చేసింది ఎక్కడ? తెలంగాణ నడిబొడ్డున హైదరాబాద్లో అనౌన్స్ చేశారు. అప్పుడు ఆ పార్టీ ఎక్కడ పార్టీ అవుతుంది? తెలంగాణ పార్టీ అవుతుందా, ఆంధ్ర పార్టీ అవుతుందా? ఎందుకని అంటున్నానంటే ఇప్పటికీ కూడా కొంతమంది కేవలం రాజకీయ స్వలాభం కోసం, అధికారం కోసం, పదవుల కోసం ఎలా మాట్లాడతారంటే తెలుగుదేశం పార్టీ అంటే ఆంధ్ర వాళ్ళ పార్టీ అని అంటారు. యాక్చువల్లీ ఆ పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డ మీద. సో ఇప్పుడు చెప్పండి, తెలుగుదేశం పార్టీ తెలంగాణ పార్టీ అవుతుందా, ఆంధ్ర పార్టీ అవుతుందా? సో కాబట్టి అది రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ. తెలుగు భాష బ్రతికున్నంత కాలం అది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆ పార్టీని తెలంగాణలో లేకుండా చేయాలి అని చెప్పేసి కేసీఆర్ చాలా ట్రై చేశారు, కేటీఆర్ కూడా చాలా ట్రై చేశారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో హరీష్ రావు హస్తం కూడా ఉంది, కవిత కూడా చాలా ప్రయత్నం చేశారు, అందులో కూడా ఎటువంటి డౌట్ లేదు. సో అయితే కేసీఆర్ ఫ్యామిలీ అంతా కూడా తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేయాలని చెప్పేసి ఎందుకు ప్రయత్నం చేశారంటే గనక, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఉన్న అతిపెద్ద బలం బీసీ కులాలకి బాగా దగ్గరైన పార్టీ. ఎందుకని అంటే ఎన్టీ రామారావు అసలు ఈ పార్టీని పెట్టిన కొంతకాలానికే పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేశారు. అంటే మున్సబులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఆగడాల్ని తగ్గించారు. అలాగే ఇంకా చాలా మంచి పనులు చేశారు. ఆడబిడ్డలకి ఆస్తిలో సగం హక్కు కల్పించారు, బీసీలకి రాజకీయాలు దగ్గరయ్యేలాగా చేశారు, పదవులు వాళ్ళకి దగ్గరయ్యేలా చేశారు, వాళ్ళకి రాజ్యాధికారాన్ని కల్పించారు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి రాజ్యాధికారాన్ని కల్పించారు ఎన్టీఆర్ తన తెలుగుదేశం పార్టీతోటి. అప్పటి వరకు రాజకీయాలు బీసీలకి, ఎస్సీ, ఎస్టీలకి తెలియదు, అసలు వాళ్ళకి పదవులు ఎందుకున్నాయో కూడా తెలియదు. రిజర్వేషన్ల కింద కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఎస్సీ, ఎస్టీలో లేకపోతే బీసీలో ఉండాలి అని చెప్పేసి బీసీ కోటా ప్రకారమో, ఎస్సీ కోటా ప్రకారమో ఎమ్మెల్యేగిరి వాళ్ళకు వచ్చిన పదవుల్లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా పెత్తనం అంతా కూడా దొరలదే ఉండేది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఎన్టీఆర్ వాళ్ళందరికీ కూడా రాజ్యాంగాన్ని అలాగే రాజకీయాన్ని మొత్తం అర్థమయ్యేలాగా చేశారు తన పార్టీతోటి. అందుకని ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చాలా బలం ఉంది, బీసీ ఓటు బ్యాంక్ ఉంది. సో అయితే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉన్నంతకాలం కూడా టీఆర్ఎస్కి ఎదుగుదల ఉండదు. ఆ విషయం కేసీఆర్కి బాగా తెలుసు. అందుకని తెలంగాణ రాష్ట్రంలో అటు తనకి ప్రధాన శత్రువు అయింది కాంగ్రెస్ పార్టీయే అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీనే ముందు తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలని చూశారు కేసీఆర్. అందుకు ఉదాహరణ ఏంటంటే ఇదిగోండి, కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పేసి ఒక పార్టీని పెట్టుకున్నారు 2000 సంవత్సరంలో, 2001 ఆ సంవత్సరంలో. అయితే 2004లో ఆయన ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? కాంగ్రెస్ పార్టీతోటి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తారంటే జెండాలతో జత కట్టడం మీ ఎజెండా, జనం గుండెల్లో ఉండటం మా ఎజెండా అని ఏదో పాట కూడా రాసుకున్నారు వాళ్ళు. సో అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు పొత్తులు మేము ఎరగమని. కానీ ఒక్కసారి గతంలోకి వెళితే 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ కలిసే ఎన్నికల్లోకి వెళ్ళాయి. మరి ఆనాడు ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఒంటికాల మీద లేసే కేసీఆర్ ఆనాడు కాంగ్రెస్ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకున్నారు? సో అది కేవలం పదవుల కోసమే. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీని కాదని తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు కేసీఆర్. టీడీపీ, సిపిఐ, సిపిఎం కలిసే ఎన్నికలకు వెళ్ళాయి 2009లో. మళ్ళీ తెలుగుదేశం పార్టీ మంచిదైందా? సో ఇక వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత నుంచి కూడా కేసీఆర్ ఉద్యమాన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్లోకి తీసుకువెళ్ళారు. ఆ ఉద్యమం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడానికి కూడా కారణం ఏంటి? ఓయూ లేని విద్యార్థులు, సకల జనులు.
అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులు వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చి వంట వార్పు చేసి నడి రోడ్డు మీద నేల మీద విస్తరి లేకుండా అన్నాన్ని అక్కడే కలుపుకొని తిని వాళ్ళ నిరసనని వ్యక్తం చేశారు. ఎంతోమంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేశారు. వాళ్ళు చేసిన త్యాగం వల్లనే తెలంగాణ సాధ్యమైందని చెప్పేసి ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అలాగే బీజేపీ కూడా, తెలంగాణలో బీజేపీ కూడా చెప్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రం అసలు చావు నోట్లో తలబెట్టి తెచ్చింది కేసీఆర్ తెలంగాణని, సో తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటూ ఉంటారు. కానీ కాంగ్రెస్ వాళ్ళేమో కేసీఆర్ జాతిపిత కాదు, బూతుపిత, ఆయన సీఎంగా ఉండి బూతులు మాట్లాడారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడితే ఆయన ఏదో నీతులు చెప్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటూ ఉంటారు. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఇక్కడ కేసీఆర్ ఏం చేశారంటే 2014 ఆ టైం కల్లా తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయాయి. విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ తెలంగాణకి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నారు. 2017 ఆ టైం వరకు టీడీపీ ఎన్డీఏ కూటమిలోనే ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కావచ్చు, లేకపోతే ప్రత్యేక హోదా కావచ్చు, లేకపోతే పోలవరానికి నిధులు కావచ్చు, ఇలాంటి వాటి విషయాల్లో డిఫర్ అయ్యి చంద్రబాబు నాయుడు ఎన్డీఏలోంచి బయటకు వచ్చేశారు. బయటకు వచ్చేసిన తర్వాత మరి ఎవరితో కలిస్తే బాగుంటుంది అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో కలిస్తేనే బాగుంటుంది. సో ఇదిగోండి 2018లో కాంగ్రెస్ పార్టీతోటి కలిసి పోటీ చేశారు. సో ఈలోపు కేసీఆర్ ఏం చేశారు, 2014లో తెలుగుదేశం పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారో మీకు తెలుసా? 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండకూడదని చెప్పేసి ఎంత ప్రయత్నం చేసినా కానీ అది సాధ్యం కాలేదు. 2014 ఎలక్షన్లో 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు తెలంగాణ ప్రజలు. అంటే తెలంగాణ రాజకీయ నాయకులు మాట్లాడినట్టు తెలుగుదేశం పార్టీ ఆంధ్ర నాయకుల పార్టీ కాదు, అది తెలంగాణలో పుట్టిన పార్టీ. కాబట్టే తెలంగాణ రాష్ట్రం విడిపోయినా సరే, తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. ఆ 15 మంది ఎమ్మెల్యేల నుంచి చాలామందిని కేసీఆర్ లాగేసుకున్నారనుకోండి, అది వేరే విషయం. అలాగే 2018లో ఎలక్షన్లు జరిగితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీతోటి జతకట్టారు చంద్రబాబు నాయుడు. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీతో జతకట్టి నన్ను ఓడించాలని చూస్తావా, నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను చూడు అని చెప్పేసి కేసీఆర్ శపథం చేశారు. అలాగే చంద్రబాబు నాయుడిని ద మోస్ట్ డర్టియెస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా అని చెప్పేసి కూడా అభివర్ణించారు కేసీఆర్. అంటే అంతలాగా తిట్టారు, హ్యూమిలేట్ చేశారని అర్థం. సో ఇక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. ద మోస్ట్ డర్టియెస్ట్ పొలిటీషియన్ అని చెప్పి చంద్రబాబుని ఎందుకన్నారు అంటే, మొన్నటిదాకా బీజేపీతో జతకట్టావు, అంటే నువ్వు బీజేపీతో ఉన్నావు కాబట్టి మేమందరం బీజేపీకి జై కొట్టాలి. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్తో జతకడుతున్నావు, కాంగ్రెస్కి జై కొట్టమంటున్నావు, పూటకో మాట రోజుకో మాట, నీకు సిగ్గుందా అసలు, నువ్వు మోస్ట్ డర్టియెస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా అని చెప్పేసి అన్నారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ దీనికి కౌంటర్ మీకు చెప్తాను. సో అయితే 2018లో కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలంగాణలో పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏం చేశారంటే, మీరంతా ఆంధ్ర పాలకులు వచ్చి ఇక్కడ పోటీ చేస్తారంటే వాళ్ళకే ఓట్లేస్తారా, వేయండి, చంద్రబాబుకు ఓట్లు వేయండి, మళ్ళీ మీరు బానిసలు అవ్వండి, నాకేం ఓడిపోతే వెళ్ళి ఫామ్ హౌస్లో పడుకుంటానని చెప్పేసి ఒక్క మాటతోటి ప్రాంతీయ భావాన్ని తెలంగాణ ప్రజల్లో రెచ్చగొట్టారు. తెలంగాణ ప్రజలంతా కూడా మూకుమ్మడిగా అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఉండేది కదా, టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు అలాగే కాంగ్రెస్ పార్టీ జత కలిసి పోటీ చేశాయి కాబట్టి ఆ కూటమి ఓడిపోయింది. సో అయితే కేసీఆర్ ఏం చేశారంటే 2019 ఎన్నికలు వచ్చాయి కదా, 2019లో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని ఓడించి ముఖ్యమంత్రి అయ్యేలాగా ఇటు కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డారు, శక్తులన్నీ కూడా దారబోశారు జగన్మోహన్ రెడ్డి కోసం. ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి మంత్రుల్ని పంపించి ఆంధ్రప్రదేశ్లో ప్రచారం కూడా చేయించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు, కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని, కొంతమంది బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతల్ని ఆంధ్రప్రదేశ్ పంపించి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేయించారు. సో మొత్తం మీద చంద్రబాబు నాయుడిని ఓడించి ఎలా ఉంది నా రిటర్న్ గిఫ్ట్ అని చెప్పేసి మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడిని ఓడించాను అని చెప్పేసి వెర్రవీగారు కాబట్టి ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను ఎలా ఉంది అని చెప్పేసి అన్నారు. మరి దీనికి రిటర్న్ గిఫ్ట్ కూడా చంద్రబాబు నాయుడు తరఫు నుంచి ఇవ్వాలి కదా. సో అది ఎలా ఇచ్చారనేది చెప్తాను. ఇక్కడ ఇందాక మీతో అన్నాను కదా, ద మోస్ట్ డర్టియెస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా అని చెప్పేసి చంద్రబాబుని అన్నారు. ఎందుకని అంటే కాసేపు బీజేపీతో ఉంటారు, కాసేపు కాంగ్రెస్తో ఉంటారు, మీకు అసలు ఒక క్రెడిబిలిటీ లేదు, ఒక నిలకడ లేదు, మీరు మోస్ట్ డర్టియెస్ట్ పొలిటీషియన్ అని చెప్పేసి చంద్రబాబుని కేసీఆర్ అన్నారని. మరి కేసీఆర్ కూడా ఒకప్పుడు నరేంద్ర మోదీ తోటి జత కలిశారు, ఆయన పరిపాలన అద్భుతం అన్నారు, భేష్ అన్నారు, శాల్వాలు కప్పారు, గిఫ్ట్లు ఇచ్చారు అక్కడికి వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి. కానీ తర్వాత కాలంలో చూస్తే నరేంద్ర మోదీ మీద నిప్పులు చెరిగారు.
అసలు ప్రధాని ఇలాగా ఉండేది, ఇలా ఉండొచ్చా ప్రధాని ఏంటి అని చెప్పేసి ఆయనే నాలుక మడత పెట్టారు. కేంద్ర ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం మీద అనేక సందర్భాల్లో నిప్పులు చెరిగారు. దేశానికి పట్టిన కుక్కమూతి పెందులని కూడా తిట్టారు నరేంద్ర మోదీని. ఇంకా అంతకుమించి ఏం తిట్టాలి? అంటే ఈయన కూడా ఒకప్పుడు నరేంద్ర మోదీని భేష్ అన్న వ్యక్తే కదా, మరి తర్వాత నరేంద్ర మోదీని చీ అన్నది కూడా కేసీఆరే కదా. మరి అప్పుడు డర్టియెస్ట్ పొలిటీషియన్ కేవలం చంద్రబాబే అవుతాడా, కేసీఆర్ కూడా అవుతాడా అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులంతా కూడా అడిగిన సందర్భం ఉంది. దానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మరి మీ స్పందన ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ కూడా డర్టియెస్ట్ పొలిటీషియన్ అయినా కాదా అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇక రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు ఎలా ఇచ్చాడు కేసీఆర్కి అనేది చెప్పాలి కదా. సో రేవంత్ రెడ్డి రూపంలో కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. రేవంత్ రెడ్డి రూపంలో చంద్రబాబు కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు 2023 ఎన్నికల్లో. 2023 ఎన్నికలు వచ్చాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పోటీకి దిగుతుంది అని చెప్పేసి చాలామంది భావించారు. పొలిటికల్ అనలిస్టులు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు 2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలకి దూరంగా ఉండిపోయారు. దూరంగా ఉండిపోవటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోయినా ఆ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకు, బీసీ సామాజిక వర్గంలోని ఒక సాలిడ్ ఓటు బ్యాంకు అలాగే ఉంది. ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డితోటి జర్నీ అయింది, రేవంత్ రెడ్డితోటి ర్యాలీ అయింది. మొత్తం అంతా కూడా రేవంత్ రెడ్డితోటి కాంగ్రెస్ పార్టీతోటి ఆ ఓటు బ్యాంక్ అంతా జల్లవడంతో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. సో ఓటమి పాలైనప్పుడు ఆబ్వియస్గా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించింది కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ఆ విజయం కోసం పిసిసి అధ్యక్షుడి పదవిలో ఉండి ఎంత కృషి చేశారో కూడా మనమంతా చూసాం. ఆయన ఏర్పాటు చేసిన సభలు సమావేశాలకి ప్రజలు సునామీలాగా తరలి వచ్చేవాళ్ళు. సో కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. సో అంటే రిటర్న్ గిఫ్ట్ చాలా చక్కగా, చాలా తెలివిగా పోటీలోకి దిగకుండానే చంద్రబాబు నాయుడు కేసీఆర్కి ఇచ్చారు. సో అందుకనే రిటర్న్ గిఫ్ట్ ఎలా ఇచ్చాడో చెప్తాను మీకు అని చెప్పేసి అన్నాను. అయితే ఆ రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వటం అసెంబ్లీ ఎన్నికలు 2023 అసెంబ్లీ ఎన్నికలతోటి ఆపలేదు చంద్రబాబు నాయుడు. కంటోన్మెంట్లో బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. అలాగే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఖచ్చితంగా 100% తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెడతారని చెప్పేసి అందరూ భావించారు. ఎందుకని అంటే అసలు ఆ సీటే తెలుగుదేశం పార్టీది. 2014లో మాగంటి గోపీనాథ్ పోటీ చేసిందే తెలుగుదేశం పార్టీ నుంచి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచిన తర్వాత ఆయన వెళ్ళి టీఆర్ఎస్ కండువా కప్పుకొని టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు, టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా ఆ సీటు తెలుగుదేశం పార్టీదే కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తుంది అని భావించారు. కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టలేదు. సో మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్కి వెళ్ళింది వయా రేవంత్ రెడ్డి ఫ్రమ్ చంద్రబాబు నాయుడు. అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి తెలంగాణ రాష్ట్రంలో. సో ఈసారైనా తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది అని చెప్పేసి అంతా అనుకున్నారు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టే ఉంది. గతంలో చూస్తే చాలా సందర్భాల్లో ఖమ్మం జిల్లాలో మంచి రిజల్ట్లు ఇచ్చిన సందర్భం కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళ అభ్యర్థుల్ని అధికారికంగా నిలబెడుతుంది అని చెప్పేసి అంతా భావించారు. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికలకి దూరంగానే నిలబడింది. అప్పుడు కూడా రిటర్న్ గిఫ్ట్ టు కేసీఆర్ వయా రేవంత్ రెడ్డి ఫ్రమ్ చంద్రబాబు నాయుడు అయింది. ఈసారి ఇప్పుడు వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లోనైనా తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థుల్ని బరిలో నిలబెడుతుంది అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఈసారి కూడా మున్సిపల్ ఎన్నికలకి కూడా దూరంగానే ఉండి రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్కి పంపించారు రేవంత్ రెడ్డి త్రూ. మొత్తం మీద ఈ రిటర్న్ గిఫ్ట్లు ఇప్పట్లో ఆగేలాగా లేవు. 2028 ఎన్నికలకి కూడా తెలుగుదేశం పార్టీ దూరంగానే ఉంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే. ఇదే ఫార్ములా ఉపయోగిస్తే కేసీఆర్ ఇంకొకసారి కూడా అధికారానికి దూరం అవ్వటం ఖాయంగా కనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. పైగా ఈ మధ్యనే మూడ్ ఆఫ్ ది నేషన్ అని చెప్పేసి ఒక సర్వే బయటకు వచ్చింది, ఇండియా టుడే వాళ్ళది. సో ఆ సర్వేలో కూడా బీఆర్ఎస్ పార్టీ అసలు ప్రధాన పోటీదారుగా లేదు తెలంగాణ రాష్ట్రంలో. బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి పడిపోయే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన పోటీదారు బీజేపీగా కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి మూడ్ ఆఫ్ ది నేషన్ రిజల్ట్లో కూడా తేలింది సర్వేలో. సో కాబట్టి రాబోయే 2028 ఎన్నికల్లో కేసీఆర్కి మరోసారి రిటర్న్ గిఫ్ట్ ఎదురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి సర్వేల ద్వారా కూడా తెలుస్తుంది. మరి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.